కార్మికుల సమస్యలపై పోరాడేది ఒక్క ఏఐటీయూసీ యూనియన్ మాత్రమేనన్నారు ఏఐడీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరవి రాజ్ కుమార్. కార్మికుల సమస్యలను తమ సమస్యలుగా యూనియన్ భావిస్తుందన్నారు. ఏఐటీయూసీగా గెలుపొందినప్పటి నుంచి కార్మికులకు ఉన్న అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. సుదీర్ఘకాలం తర్వాత కొత్తగూడెంలో యాజమాన్యానికి ఏఐటీయూసీ యూనియన్ మధ్య జరిగిన 50వ స్ట్రక్చర్ సమావేశంలో కార్మికులకు ఉన్న అనేక సమస్యలపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. రాబో రోజుల్లో మరిన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మొన్న 29వ తారీఖున డైరెక్టర్ లెవెల్లో స్ట్రక్చర్ సమావేశం జరిగితే అందులో 11వ వేతనానికి సంబంధించిన అలవెన్స్లు, అదేవిధంగా క్యాంటీన్లు సింగరేణి మేనేజ్మెంట్ నడపాలని, అదేవిధంగా ఇన్సెంటివ్ పాలసీని మార్చాలని, మైనింగ్ సూపర్వైజర్ టెక్నీషియన్స్కు, అదేవిధంగా ఫిట్టర్స్కు, ఆపరేటర్లకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు ఎవరైతే డిస్మిస్ అయినో వాళ్ళందరికీ మరొకసారి అవకాశాలు ఇవ్వాలని, అదేవిధంగా ఐటీ మన టెక్నీషియన్స్కు హెల్పర్ ఇవ్వాలని, జ్యూరిడిక్షన్ ఇవ్వాలని, క్యాడర్ స్కీములు పరిష్కరించాలని, అదేవిధంగా ఈరోజు ఏదైతే మారు పేర్లు ఇతరత్ర కారణాల వల్ల కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీసులో పెండింగ్లు ఉన్నా వాటి అన్ని సమస్యలు పరిష్కారం చేయమని కోరడం జరిగింది.